హాయ్ షెర్రీ ఫుడ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు పాలకూర వెల్లుల్లి కారం తయారు చేసే విధానం. ముందుగా 2 కట్టల పాలకూర తీసుకోండి. తీసుకున్న తర్వాత వాటితో కాడ లేకుండా శుభ్రంగా తీసేయండి. తర్వాత బౌల్లో వాటర్ పోసుకొని మట్టి లేకుండా కడుక్కోండి, వాష్ చేసుకోండి. తర్వాత నీళ్ళు లేకుండా శుభ్రంగా వడగట్టండి. వడగట్టి పక్కన పెట్టుకోండి. తర్వాత సన్నగా తురమండి పాలకూరని. తురిమిన తర్వాత పక్కన పెట్టుకోండి. తర్వాత 20 రెమ్మలు వెల్లుల్లి, ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసినవి ముక్కలుగా చేసుకొని అందులో మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసిన తర్వాత స్పూన్ కారం, సరిపడే ఉప్పు వేయాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ పట్టుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత చిన్న బాండీ పెట్టుకొని అందులో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. తర్వాత ఒక ఎండుమిరకాయ, సన్నగా తరిగిన వెల్లుల్లి 4, తర్వాత తాలింపు గింజలు కలదిప్పండి వేగే వరకు, పచ్చివాసన పోయేదాకా. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు, మనం మిక్సీ పట్టిన వెల్లుల్లి కారం వేసి అందులో ఆయిల్లో బాగా నీరు తేమ పోయేదాకా కలపండి. కలిసేటట్టు చేసిన తర్వాత మూత పెట్టండి ఒక 5 నిమిషాలు. మళ్ళీ ఒక్కసారి అడుగంటకుండా కలదిప్పండి. ఆయిల్ పైకి వచ్చేదాకా యాగనివ్వండి. బాగా దగ్గర పడ్డ తర్వాత మనం తురిమిన పాలకూరని అందులో వేసి మిక్స్ అయ్యేదాకా కలదిప్పండి. మిక్స్ అయిన తర్వాత అందులో వాటర్ అంతా ఇంకిపోయేదాకా చిటికెడు పసుపు పొడి, ఒక 5 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టండి. మరలా మూత తీసిన తర్వాత ఒక్కసారి కదపండి. తర్వాత సరిపడా సాల్ట్,
ఓ చెంచా ధనియాల పొడి, ఒకసారి కలపండి మొత్తం మిక్స్ అయ్యే వరకు. బాగా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టండి ఒక 5 నిమిషాలు. తర్వాత ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి తిప్పుకోండి. పాలకూర, వెల్లుల్లి, కారం రెడీ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, గంట కొట్టండి.